హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి పాలతో ఇంట్లో నేను రెగ్యులర్గా చేసే 2 రకాల పులావ్ రెసిపీస్ని ఈరోజు మనం చూద్దాము. అస్సలు నూనె వేయకుండా కూరగాయలు వేస్ట్ చేసే వెజిటబుల్ కొబ్బరి పాల పులావ్, అలాగే కూరగాయలు ఏమీ లేకుండా చేసుకునే ప్లెయిన్ కొబ్బరి పాల పులావ్, ఈ 2 రెసిపీస్ని ఈరోజు మనం చూద్దాము. రుచిలో అయితే 2 కూడా అద్భుతంగా ఉంటాయి. ముందైతే మనం ప్లెయిన్ కొబ్బరి పాల పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 1/2 కిలో బియ్యము. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 గ్లాస్ నీళ్లు పోసేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న 1 గ్లాస్ బియ్యానికి అంటే 1/2 కిలో బియ్యానికి సగం కొబ్బరికాయ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ముందు నీళ్ళేమీ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సగం గ్లాస్ నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు వేడి నీళ్లు పోసుకోవాలి. ఇలా కొబ్బరి పేస్ట్లో వేడి నీళ్లు పోసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టామంటే కొబ్బరి నుంచి పాలన్నీ చక్కగా వచ్చేస్తాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వేడి నీళ్లు పోసి ఒకసారి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఈ కొబ్బరిని ఫిల్టర్ చేసుకోవాలి. ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఈ విధంగా జాలి గరిటలో కానీ వేసుకుని పాలని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో గట్టిగా నొక్కేసామంటే ఇందులో ఉన్న పాలన్నీ వచ్చేస్తాయి. ఈ విధంగా పాలని పూర్తిగా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇంకా ఈ పిప్పులో ఏమీ ఉండదండి. మీరు కావాలంటే ఇంకొంచెం నీళ్లు పోసైనా ఫిల్టర్ చేసుకోవచ్చు. మనం వేడి నీళ్ళు పోసాం కదా, పూర్తిగా వచ్చేస్తాయి. ఇలా ఫిల్టర్ చేసుకుని ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ కొబ్బరి పాలతో చేసే పులావ్కి ఆయిల్ ఎక్కువ పట్టదండి, 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇది కాగిన తర్వాత ఇందులో 1 అనాస పువ్వు, 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 15 మిరియాలు, కొంచెం బిర్యానీ పువ్వు అంటారండి, స్టోన్ ఫ్లవర్, అది వేసుకోవాలి. ఇది లేకపోతే మీరు 2 యాలకులు కూడా వేసుకోవచ్చు. దీనికి బదులుగా మరాఠీ మొగ్గ, కొంచెం జాపత్రి వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఏ మసాలా దినుసులు అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చండి. వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి, లేదా మీ కారానికి సరిపడా వేసుకోండి. అలాగే 1 పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని 1 గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 పెద్ద టమాటోని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళని వంపేసి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం జీడిపప్పు. మీరు జీడిపప్పు కావాలంటే నూనెలో కూడా వేసుకోవచ్చండి, నేనైతే ఇలా చివర్లో వేస్తాను. ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. బియ్యం విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని పోసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల కొబ్బరి పాలు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల కొబ్బరి పాలు పోసుకోవాలి. ఒకవేళ మీకు కొబ్బరి పాలు తక్కువ అనిపిస్తే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. కొబ్బరి పాలు కొంచెం తక్కువ అయ్యాయి కదా, దానికి మనం కొన్ని నీళ్లు కలిపేసి 2 కప్పుల కొబ్బరి పాలను పోసేసుకోవాలి. చివరిగా రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఈ నీళ్లు కొంచెం ఉప్పగా ఉంటే మనకి పులావ్ చప్పగా లేకుండా వస్తుంది. తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి. నేను మరి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రెషర్ వస్తున్నప్పుడు విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
కుక్కర్లో ప్రెషర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత మూతను ఓపెన్ చేసుకోవాలి. అంతేనండి, కమ్మకమ్మని కొబ్బరి పాలతో చేసిన పులావ్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చక్కగా పొడి పొడిగా వచ్చింది కదండి. దీన్ని ఇలాగే తినేయచ్చు, లేదంటే రైతాతో కానీ ఏదైనా మసాలా కర్రీతో కూడా ఈ కొబ్బరి పాల పులావ్ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం ఆయిల్ ఫ్రీ వెజ్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల సింగిల్ పాలిష్ రైస్ని తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 కప్పు నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత కుక్కర్లో 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 10 మిరియాలు, 2 యాలకులు, కొంచెం షాజీరా, అనాస పువ్వు, ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. ఇవి 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు వేయించుకొని ఇందులో మనం నూనె వేయట్లేదు కదా, నూనెకి బదులుగా 3 టేబుల్ స్పూన్ల పాలమీగడ వేసుకోవాలి. పాలమీగడ వేస్తే బాగుంటుందా అనుకోవద్దండి. నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి పాలమీగడతో వంటలు చేస్తున్నాను. చాలా బాగుంటుంది. నూనె వాడడం ఇష్టం లేని వాళ్ళు లేదా నూనె వాడకం తగ్గించాలనుకున్న వాళ్ళు చక్కగా ఇలా మీగడతో ట్రై చేయొచ్చు. చపాతీలు కాల్చుకోవడానికి, దోశలు కాల్చడానికి కూడా ఆయిల్కి బదులుగా పాలమీగడ వేసుకోవచ్చు. పాలమీగడ చాలా హెల్దీ అండి. ఆయిల్తో కంపేర్ చేస్తే ఈ పాలమీగడ చాలా హెల్దీ. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి. అలాగే నేను పాలమీగడ ఎలా తీస్తానో మీకు చూపిస్తాను. పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టారంటే మీగడంతా కూడా చక్కగా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా రోజు తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసి నేను వంటకి యూజ్ చేస్తాను. పాలు చిక్కగా ఉంటే ఈ మీగడ ఎక్కువగా వస్తుంది. ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం నూనె వేయట్లేదు కదా, కొంచెం అడుగంటుతుందండి. అందుకనే 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోస్తే పేస్ట్ అడుగంటకుండా చక్కగా వేగుతుంది. ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప, క్యారెట్, పచ్చి బఠానీ, ఇలా మీకు ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. అలాగే 2 మీడియం సైజ్ టమాటోలను కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, కొన్ని జీడిపప్పులు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులో మనం తయారు చేసుకున్న కొబ్బరి పాలని 4 కప్పులు పోసుకోవాలి. మనం 2 కప్పుల బియ్యం వేసాం కదా, 4 కప్పుల పాలు పోసుకోవాలి. కొంచెం పాలు తగ్గాయండి, అందుకనే 1/2 కప్పు నీళ్లు కూడా పోస్తున్నాను. ఈ విధంగా 4 కప్పులు పోసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ పాలని మరిగించుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కానీ తగ్గితే కొంచెం వేసి కలుపుకోవచ్చు. నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూతను ఓపెన్ చేసుకోవాలి. అంతేనండి, కమ్మకమ్మని వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఒక చుక్క నూనె కూడా లేకుండా ఎంతో హెల్తీగా మనం వెజ్ పులావ్ని చేసుకున్నాము. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.